హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి వాటర్ బాటిల్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ సమ్మర్లో వాటర్ బాటిల్స్తోనే ఎక్కువగా పని ఉంటుంది. ఎందుకంటే వాటర్ని ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. మెయిన్గా ఈ ఫ్లాస్కులతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎప్పటికప్పుడు తరచూ క్లీన్ చేసుకోకపోతే స్మెల్ అయితే వస్తాయి. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే నేను వీడియోలో చూపించినట్టు వాటర్ బాటిల్స్ని క్లీన్ చేసుకోండి. ముందుగా కొద్దిగా రాక్ సాల్ట్ని తీసుకొని హాఫ్ లెమన్ తీసుకొని కొద్దిగా గోరువెచ్చటి వాటర్ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఉంచుకొని షేక్ చేసుకొని వాటర్ బాటిల్ని అయితే ఈజీగా క్లీన్ చేసుకోండి. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల వాటర్ బాటిల్ నుండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు. అండ్ వాటర్ బాటిల్స్ని ఎప్పుడు కూడా హ్యాండ్ వాష్ లిక్విడ్ అండ్ డిష్ వాష్ లిక్విడ్తో మాత్రం క్లీన్ చేయొద్దండి. నేను చెప్పినట్లుగా వీక్లీ వన్స్ అయినా వాటర్ బాటిల్ క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు. అండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి ఇలా ఎప్పటికప్పుడు వాటర్ బాటిల్స్ని క్లీన్ చేసుకొని యూజ్ చేసుకుంటే ఓకేనండి. అలా కాకుండా మనం ఎప్పుడో యూజ్ చేస్తాము అనే వాటర్ బాటిల్స్ని ఎలా స్టోర్ చేయాలి అంటే నేను వీడియోలో చూపించినట్లుగా ముందుగా వాటర్ బాటిల్స్ని క్లీన్ చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఇలాచిని అందులో వేసి క్లోజ్ చేసేయండి. మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవాలనుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదండి. ఈ 2 టిప్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎలా వాటర్ బాటిల్ స్టోర్ చేసుకుంటారో, ఎలా క్లీన్ చేస్తారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి టిప్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.